నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనం ఖైరతాబాద్లో ఉన్నాం. అయితే మనకు ఖైరతాబాద్ అనగానే కూడా ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చిన విషయం ఏంటంటే ఖైరతాబాద్ బడా గణేష్ అని చెప్పి. కాకపోతే ఖైరతాబాద్ గణేష్ బడా గణేష్ నుంచి వెళ్ళి కేవలం ఒక 500 మీటర్స్ డిస్టెన్స్ కూడా లేని ఈ ప్లేస్లో వీళ్ళంతా కూడా ఒక గృహ లాంటి థీమ్ సెటప్తో వీళ్ళైతే సెట్ చేశారు. యాక్చువల్లీ ఇది మా సిల్వర్ జూబ్లీ అంటే 50 ఇయర్స్ సందర్భంగా మీ మీద అయితే కూడా వినాయకుడిని ఇట్లా పెట్టినామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అయితే లోపలికి వచ్చి వీళ్ళు ఈ గృహ ఒక వినాయకుడిని ఎందుకు పెట్టారు, ఈ థాట్ని ఎందుకు ఎంచుకున్నారు, ఈ ఐడియా ఎలా వీళ్ళు చేశారని చెప్పి కూడా ఒకసారి మనం లోపలికి వెళ్ళి ఫస్ట్ మనం వినాయకుడిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి భక్తులతో మరియు ఇక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ తోటి ఒకసారి మనం మాట్లాడదాం. ఒకసారి మీరు అంతా కూడా చూసుకోవచ్చు. మీరు చూసినట్టయితే ఇక్కడ మొత్తం కూడా ఈ చెట్లు అవ్వచ్చు, ఈ పైన సెటప్ అయినా కూడా మొత్తం ఒక గుహ ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చారు. ఇక్కడ ఉన్న నేచర్ అంతా కూడా మనం ఒక అడవిలో ఒక గుహలోకి వెళ్తున్నట్టు మొత్తం లైటింగ్ అంతా కూడా డిమ్ లైటింగ్ తోటి చిన్న చిన్నగా పెట్టి సెట్ చేశారు వీళ్ళు. అండ్ మనకు చిన్నగా అంటే కేవలం కొద్దిగా చిన్న సౌండ్ తోటి ఓం నమ శివాయ అని చెప్పి కూడా మనకు వెనకాల నామం నడుస్తుంది. అయితే మనం ఒకసారి మొత్తం లోపలికి వెళ్ళి ఫస్ట్ వినాయకుని చూద్దాం రండి. సో మనం విగ్రహం దగ్గరకు వచ్చినాం. ఒకసారి మీరు ఇక్కడ విగ్రహం చూసుకోండి. అసలు సేమ్ అంటే నించున్న వినాయకుడు ఆ చేతిలో నుంచి ఒక ఆ చెంబు నుండి పాలాభిషేకం శివలింగం పైన చేస్తున్నట్టు ఇక్కడ విగ్రహం అరేంజ్ చేశారు. అలాగే మీరు ఈ గుహ అంతా కూడా చూసుకున్నట్టయితే మొత్తం రియలిస్టిక్గా అసలు ఎక్కడ కూడా సెట్ వేశారు అన్నట్టు అసలు తెలియట్లేదు. అంటే మీరు ఒక్కసారి ఆ వినాయకుడి వెనకాల రైట్ సైడ్లో చూసుకోవచ్చు, శివుని ఆర్ట్ వేశారు. అదైతే అసలు నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది. అండ్ ఇక మొత్తం గుహ అంతా చూసుకున్నట్టయితే మనకు ఈ రియలిస్టిక్ ఫీల్ తీసుకురావడానికి వీళ్ళు ఇవి కూడా యూజ్ చేశారు. అంటే మనకు ఒక గృహలోకి వెళ్ళినట్టయితే ఈ మర్రి ఊడలు అవ్వచ్చు, లేకుంటే పైనుండి ఇట్లా వేర్లు బయటికి వచ్చినట్టు కూడా వీళ్ళు అరేంజ్ చేశారు. అండ్ ఇదంతా కూడా చూడడానికి బాగానే ఉంది. ఎగ్జాక్ట్గా మీరు వినాయకునికి ఆపోజిట్లో చూసుకున్నట్టయితే అక్కడ మనకు నందిని కూడా వీళ్ళు అరేంజ్ చేశారు. సో ఫస్ట్ మనం రాగానే మనకు నందీశ్వరుడు దర్శనం ఇస్తారు. ఆ తర్వాత అక్కడ నుండి అంటే మనం శివాలయంలోకి వెళ్ళినట్టయితే ఆ శివుడికి శివలింగానికి ఎదురుగానే నంది ఉంటుంది కదా. సో వీళ్ళు ఏ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా చాలా క్లియర్గా అండ్ చాలా న్యాచురల్గా కూడా వీళ్ళు అరేంజ్ చేశారని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ తోటి మనం మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్కారం. సో ఇట్లాంటి అంటే ఒక గుహల యొక్క ఇట్లాంటిది ఐడియా ఎట్లా వచ్చింది, అంటే ఈ గృహని మనం అరేంజ్ చేయాలి అని చెప్పి ఎందుకు వచ్చింది, ఈ థాట్ ఎట్లా వచ్చింది అసలు? యాక్చువల్గా మా శ్రీ వినాయక యువజన సంఘం వీర్నగర్ చింతల్ బస్తీ మాది. ఇక్కడ మీరు ఈ గృహ గురించి అంటే ఒక 2-3 థీమ్లు తీసుకున్నాం మేము. ఇది మాది 50th సిల్వర్ గోల్డెన్ జూబ్లీ ఉంది కాబట్టి ఆ థీమ్లో ఏమైందంటే ఈ యొక్క విధంగా ఈ గృహ టైపు చేయడము యూనిక్గా ఉంటుంది. ఇక్కడ చుట్టుపక్కల ఎప్పుడు ఈ విధంగా జరగలేదు. చేయాలనే ఉద్దేశంతో మా పెద్దవాళ్ళు, మా టీం సీనియర్ సభ్యులు అందరం కూర్చొని డిసైడ్ చేసి ఈ విధంగా చేసినాం. అంటే ఈ సెటప్ అంతా కూడా చేయడానికి ఎన్ని రోజులు సమయం పట్టిందన్న? దీన్ని స్టార్ట్ చేయడము, దీన్ని ఒక కొలిక్కి తీయడానికి మాకు ఇది ఒక ఆర్ట్ స్టూడెంట్ మాకు ఐడియా ఇచ్చినాడు. జేఎన్టీయూలో ఉన్నాడు రాజీవ్ అని. అతను ఇచ్చిన ఐడియా ప్రకారంగా మాకు దీన్ని మొత్తం ఎగ్జిక్యూట్ చేసి దీన్ని ఈ విధంగా రావడానికి మాకు హార్డ్లీ 4 to 5 months జరిగింది. 4 months. ఆయన స్కెచెస్ ఇచ్చినాడు, చేంజెస్ చేయించినాము, ప్లస్ మెటీరియల్కి ఎంత అవుతుందని ఎస్టిమేషను, ఇప్పుడు ఇక్కడ సమకూర్చిన అన్ని ఏవైతే ఉన్నాయో అన్నీ వచ్చే వరకు మాకు 4 to 5 months జరిగింది. టైం పట్టి. అంటే మీరు జనరల్గా ఏమని అనుకున్నారంటే ఈ టైంలో అయిపోతుంది అని చెప్పారు? అంటే యాక్చువల్గా 27th ఫెస్టివల్ ఉండే ఆగస్టు. అదే 2 days బిఫోరే ఇచ్చేస్తాను మేము మీకు అన్న ఉద్దేశం ఆయన చెప్పినాడు. అందుకే మేము ఎప్పుడు లేకుండా ఇది ఒక విగ్రహంని మేము మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చాం, సోలాపూర్ గ్రామం నుంచి తీసుకొచ్చాం. మా ఈ 50th ఇయర్లో ఫస్ట్ టైం 10 days బిఫోర్ మేము విగ్రహం తీసుకొచ్చింది. ఎందుకంటే ఈ సెటప్ లోపల అయిపోయిన తర్వాత తీసుకురావడానికి వీలు లేదు. అందుకే 10 days బిఫోరే తీసుకొచ్చి విగ్రహం ఇక్కడ పెట్టేసి పెట్టిన తర్వాత ఇదంతా షెడ్ ఆ విధంగా అప్పుడు చేసినారు అన్నమాట. ఇక్కడ మనం గణేష్ విగ్రహం ఏదైతే చూస్తూ ఉన్నామో అది ఎన్ని ఫీట్ల ఉందంట, అట్లనే ఇక్కడ లింగం కూడా ఎన్ని ఫీట్ల ఉంది ఒకసారి? అంటే విగ్రహంకి వచ్చే వరకు 10.5 ఉంది విగ్రహం, 10.5 విగ్రహం ఉంది. లింగంకి వచ్చే వరకు 2.5 feet లింగం ఉంది. అక్కడ నంది కూడా ఉన్నది, నంది కూడా ఒక 2.5 feet ఉంది. అంటే ఇది ఒక థీము. ఎందుకంటే ముందు చూసిండొచ్చు శివుంది విగ్రహం ఉంది. అంటే వినాయకుని తండ్రి అక్కడ ఉన్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత తండ్రి లింగంకి అభిషేకం చేస్తున్న ఉన్నారు. పక్క ఒక అమ్మవారి టెంపుల్ ఉంది, పార్వతిమ. అంటే ఇద్దరు తల్లిదండ్రుల మధ్యలో ఈయన ఉన్నాడు కొడుకు అన్న ఒక థీమ్ సెట్ చేసినాం అనమాట. అది
అంటే మనకు జనరల్గా ఈ ఖైరతాబాద్ చుట్టుపక్కల అన్నా కూడా ఖైరతాబాద్ అనగానే చాలా మంది భక్తులు కావచ్చు, అంటే చాలా ఇయర్స్ చూస్తుంటే ఖైరతాబాద్ బడా గణేష్ అని చెప్పి చాలా మందికి అట్లా వస్తుంది. బట్ మీరు ఈ యూనిక్ ఐడియాతో వచ్చిన తర్వాత ఈ ఇక్కడికి వచ్చే భక్తులు అవ్వచ్చు అందరూ కూడా రీల్స్ ఇంకా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం వల్ల ఈ ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకొని వెళ్తున్నారు. అంటే వాళ్ళ దగ్గర రెస్పాన్స్ ఎట్లుంది అని మీకు ఎట్లా అనిపిస్తుంది, ఇంతమంది భక్తులు వస్తున్నారు కదా అని చెప్పి? అంటే ఏ రోజైతే మేము ఇది ప్లాన్ అనుకొని ఈ విధంగా మేము సెట్ చేసినామో ఆ రోజు కూడా మాకు ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఈ విధంగా మేము క్లిక్ అవుతాము, ఇన్స్టాగ్రామ్లో ఈ విధంగా మాకు ఫాలోవర్స్ పెరుగుతారు చేస్తారని. మేము ఇక్కడ కూర్చొని మేము పూజలు చేసుకుని నుండి ప్రసాదం పంచుతుంటే మీది చాలా బాగుంది, నేను బెంగళూరు నుంచి వచ్చాను ఖైరతాబాద్ వినాయకుడు చూడడానికి, మేము రీల్లో చూసి మీది కూడా చూడాలని మేము అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చినాము అంటే మేము చాలా హ్యాపీ ఫీల్ అయినాం. వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు బడా గణేష్ చూడడానికి, వాళ్ళు ఇక్కడ వచ్చినారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళేసి మేము ఇక్కడికి వస్తున్నాము. ఇది చాలా యూనిక్గా కనిపించింది మాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఏదైతే రీల్లో చూసినామో దానికంటే మించి ఉంది ఇది. ఇక్కడ వచ్చినందుకు మాకు చాలా సాటిస్ఫై ఉంది. మాకు ఇస్తే ఒక టెంపుల్ వాతావరణంలో వచ్చినట్టుంది, మాకు చాలా ఒక పాజిటివ్ వేవ్స్ వస్తున్నాయి అని వాళ్ళు చెప్పిందే. మేము జనరల్గా విగ్రహం పెట్టినాం, పూజ చేయాలి, అది చేయాలి. రోజు రోజుకి వచ్చి భక్తులు చెప్పిన దానికి అరే మేము ఇంకా వీళ్ళని ఏం సాటిస్ఫై చేయగలుగుతాము, ఇంకా మేము ఏం చేయాలి, అరే ఇంత ఎక్స్పెక్టేషన్తో వస్తున్నారని ఒక పూజలు కానీ ఇప్పుడు మీరు ఈ కర్పూరం స్మెల్ మీరు వింటున్నారు, అది యూనిక్గా ఒక మా సభ్యుడు దుర్గాప్రసాద్ అనే వాళ్ళు ఆయన సెట్ చేసినాడు. చాలా ఒక లెవెల్కి ఈవినింగ్ కాగానే అన్నదాన కార్యక్రమం పెట్టినాము, మన ఐ టెస్టింగ్ క్యాంప్ పెట్టినాము, ప్రసాదాలు పెడుతున్నాము. అంటే భక్తులు దూరం దూరంకి వచ్చేసే వరకు మాకే ఒక ఛాలెంజింగ్ లాగా ఫీల్ అవుతున్నాం. వాళ్ళు వచ్చిన తర్వాత చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఆ విధంగా జరుగుతుంది. మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. మా విఘ్నేశ్వరుడు మేము అనుకుంటాము మాది ఏం లేదు దీంట్లో. ఇప్పుడు వచ్చే వరకు సెటప్కి వచ్చే వరకు 18 lakhs వరకు వచ్చింది మాకు. 18 lakhs సెటప్ వరకు వచ్చింది. నిమజ్జనం పోయే వరకు 20+ అవుతుంది, 25 lakhs వరకు అవుతుంది. మేము అదేం లేదు, మాకు విఘ్నేశ్వరుడు మాత్రం చేయించుకుంటున్నాడు. మేము స్టార్ట్ చేసినాం ఏదో ఎప్పుడు జరిగేది మాకు 6 to 7 lakhsలో అయిపోయేది ప్రోగ్రామ్. ఈసారి వచ్చే వరకు మేము విగ్రహం కూర్చోబెట్టే వరకే మాకు 15 lakhs ఎస్టిమేషన్ వచ్చింది. అరే ఎలా అవుతుంది అని స్టార్ట్ చేసినాము. స్వామి ఇటు వరకు తీసుకొచ్చినాడు, మా ప్రోగ్రామ్ యాజ్ ఇట్ పోతూనే ఉంది. ఈరోజు మీ ముందు నిలబడేంత అవకాశం మాకు ఇచ్చిండు సార్, అంతే. సో ఇప్పుడు ఇంత అంటే భక్తుల నుంచి ఇంత రెస్పాన్స్ వస్తుంది కదా, అంటే ఇప్పుడు మీ చుట్టుపక్కల వచ్చి మీ టీం మెంబర్స్ అయినా కూడా డిస్కస్ చేసుకున్నారంటే మనకు ఈసారి అనుకోకుండా పెడితేనే ఇంతమంది భక్తులు వచ్చారు, మరి నెక్స్ట్ ఇయర్ మన ప్లానింగ్స్ ఏంటి అట్లాంటివి ఏమైనా స్టార్ట్ అయినాయా? అంటే యాక్చువల్గా మాకు ఇప్పుడు ఛాలెంజింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇంత భారీ ఎత్తు చేసిన తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ మేము పాత రొటీన్లో పోలేకపోతున్నాము. మాకు ఛాలెంజింగ్ పెరిగింది. నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు మీరు వచ్చినా ఎవరు వచ్చినా ఎక్స్పెక్టేషన్తోనే వస్తారు. మేము మళ్ళీ ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ కావాలంటే మళ్ళీ ఇదే స్ట్రగుల్ ఉంది. అందుకే మా నెక్స్ట్ టీం ఏదైతుందో వాళ్ళకి అదే మేము మోటివేట్ చేస్తున్నాం. మీరు ఈ విధంగా ఉండాలి, మీరు ఈ విధంగా చేయాలి, నెక్స్ట్ మీరే క్యాచప్ చేయాలి, మీరే పోవాలని ఇప్పటి నుంచే స్టార్ట్ అయిపోయింది ప్రోగ్రామ్. ఎలా చేయాలి, ఎలా ఫండ్ మనం ఇది చేయాలి. ఇంకోటి ఫండ్ అనేది 80 to 85% మొత్తం టోటల్గా మా మెంబర్సే. మేము ఎక్కడ డొనేషన్ తీసుకుంటుండేది దాటి కూడా పోయి చేయం మేము, అంతా మాదే. వెల్ విషర్స్ అనేసి 10 to 15% వాళ్ళు వస్తుంటారు. అందుకని ఈ విధంగా మేము పోదామని మా నెక్స్ట్ బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళకు మా సీనియర్స్ అంతా రోజు కూర్చొని కౌన్సిలింగ్ అదే అవుతుంది. నైట్ కాగానే మేము ఇక్కడికి వెళ్ళిపోయే వరకు ఈజీగా డైలీ 2 to 3 అవుతుంది టైము. మళ్ళీ మార్నింగ్ 8 o'clock అందరు ఇక్కడ ప్రెసెంట్. ఈ నవరాత్రులు అన్నీ కూడా ఇక్కడే ప్రతి ఒక్కళ్ళు ఇది ఒక యజ్ఞం లాగా చేస్తున్నారు మా మెంబర్స్ అంతా. చాలా బ్యూటిఫుల్ అవుతుంది. చేసిన స్ట్రెయిన్ కూడా ఓవర్ బాడీలో కనిపిస్తలే. మామూలుగా ఒక రోజు ఏదైనా చేస్తావో కానీ ఆ స్ట్రెయిన్ కనిపిస్తలే. అంటే అదే ఒక ఇది ఉంది. విఘ్నేశ్వర స్వామి నేను స్టార్టింగ్ అదే చెప్తున్నా, చేయించుకుంటున్నాడు ఆయన మాతో. మీరు చేయాలి, మీరు చేయించుకుంటున్నాడు అంతే సార్. ఈ లడ్డు ఏదైతే ఇప్పుడు వినాయకుడికి పెడతామో లడ్డు వేలంపాట మన దగ్గర జరుగుతుందా అండి, లేకుంటే డైరెక్ట్ తీసుకెళ్ళి భక్తులకు భక్తులకు పంచేయమని చేస్తారా? ఇప్పుడు మా దగ్గరకు వచ్చే వరకు చాలా మంది బయటకు వెళ్ళి వచ్చిన వాళ్ళు అడ్వైజ్ చేసినారు, అన్న మీరు ఇంత మంచిగా చేస్తారు అంటే ఈ రోజు అని కాదు, ప్రతి ఇయర్ మాది వినాయకునికి వచ్చే ప్రత్యేకత ఉంటుంది. వినాయకుని రూపంలో కానీ, ప్రొసెషన్లలో కానీ, మేము అన్నదానం చేసే విషయంలో కానీ, లాస్ట్ డే ట్రూప్స్ పెట్టే విషయంలో కానీ ఎప్పుడు అంటుంటారు అన్న అందరూ లడ్లు ఆక్షన్ చేస్తున్నారు, మీరు చేస్తే మీకు ఇంకా భారీ అమౌంట్. అంటే ఎప్పుడు మేము కమర్షియల్గా పోలే, ఎప్పుడు ఆలోచించాలి. ఎందుకంటే మేము ఉంటాం కాబట్టి. మీరు లడ్డు అనేది మా మెంబర్స్కి రావాలి. మా మెంబర్స్ అనేది ప్రతి ఒక్కరు వాళ్ళకి ప్లస్ పాయింట్ కావాలి. ఇండివిజువల్గా వాళ్ళు ప్లస్ పాయింట్ కావాలి. మా విగ్రహం నుంచి వచ్చేవారు వాళ్ళు కావాలి. మిగిలింది ఏదన్నా చుట్టుపక్కల ఉన్న భక్తులకు వాళ్ళకి ఇస్తుంటాం. మేము అలా మూవ్ అవుతాము. ఏ రోజు ఆప్షన్ అనేది ఇది లేదు. ఇది చాలా మంది మాకు అడ్వైజ్ చేసినారు, ఎంతోమంది వస్తున్నారు, టికెట్ ఒక బాగుంటుంది, ఒక 5 rupees 10 rupees పెట్టండి. వద్దు, భక్తులాగా రావాలి, మొక్కాలి, పోవాలి, మేము ఇచ్చిన తీర్థ ప్రసాదాలు తీసుకొని పోవాలి. మా సీనియర్స్ మాకు అదే నేర్పించినారు, మేము అదే విధంగా పోతున్నాం. అయితే ఇప్పుడు ఈ గణేశుడిని నిమజ్జనం ఎప్పుడు ప్లాన్ చేశారన్న, అట్లాగే లాస్ట్ పూజ గణేశుడికి ఎప్పుడు ఉంటుంది?
లాస్ట్ పూజ అనేది రేపు 10th ఈవినింగ్ లాస్ట్ పూజ చేసి వినాయకుడిని కొంచెం జరపడం జరుగుతుంది. జరిపేసిన తర్వాత అదేదో డే బాగాలేదు బిఫోరే చేసుకోవాలని పంతులు ఏదో అడ్వైజ్ చేస్తే ఆ విధంగా పోతున్నాము. రేపు 10th డే 10th డే రోజు అది చేసేసి మేము నిమజ్జనం కార్యక్రమం అనేది Saturday 6th పెట్టుకున్నాం. మార్నింగ్ 11 o'clock మార్నింగ్ 11 o'clock స్టార్ట్ చేస్తాం. మేము ప్రసాదాల రూపంలో స్వీట్లు చేయించినాము, అన్ని పులిహోర కూడా రెడీ ఉంది. ఒక ఇంత చేసినందుకు అది కూడా ప్రొసెషన్ ఒక యూనిక్గా పోవాలన్న ఐడియాతోనే మేము పోతాం. ఇక్కడికి వచ్చే భక్తులు అంటే ఇంకా ఏ టైం వరకు రావచ్చు అని చెప్తారు మీరు? ఇక్కడికి వచ్చేవారు అంటే డే వైజ్ అంటున్నారా లేకపోతే తీసేవారు? తీసేసే వరకు పూజలు అందుతాయి. ఏ టైం వరకు ఆ రోజు ఏ రోజైతే మేము తీస్తామో 10:30 వరకు పూజలు అవుతూనే ఉంటాయి. 10:30 తర్వాత తీసుకెళ్లేసి మేము ఏదైతే పైన అక్కడ అలంకరిస్తామో పైన అక్కడ కూడా పూజలు జరుగుతాయి. మా పంతులు గారు ఉంటారు, అక్కడ పూజలు జరుగుతూనే ఉంటాయి. వెళ్తుంటే చాలా మంది భక్తులు వస్తుంటారు, మేము ఎక్కి పూజ చేస్తుంటారు, టెంకాయలు కొడుతూనే ఉంటారు. రొటీన్గా మా ఏరియా దాటే వరకు అక్కడ ఈ లక్కేపుల వరకు అవుతూనే ఉంటాయి, పూజలు అవుతూనే ఉంటాయి. సో చూసారు కదా, ఇది ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడి బడా గణేష్ పక్కనే ఇక్కడ ఇంకొక విగ్రహం పెట్టారు. అయితే ఈ విగ్రహం అంతా కూడా దీని సెటప్ అంతా కూడా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఒక గృహ టైప్లో పెట్టారు. ఇదంతా కూడా చాలా రియలిస్టిక్గా ఉంది. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే మా దగ్గర లడ్డు కూడా ఆప్షన్ అనేది మేము పెట్టము, చాలామంది మాకు ఆప్షన్ పెట్టండి అని సలహాలు ఇచ్చారు. అయినప్పటికీ కూడా మేము ఎట్లాంటి ఆప్షన్ పెట్టకుండా మా దగ్గరికి వచ్చే భక్తులకు అట్లాగే మా కమిటీ మెంబర్స్కే మేము ఇక్కడ 9 రోజులు నవరాత్రులు పూజించినటువంటి లడ్డును అందరూ కూడా ఇక్కడికి అందరికీ పంచిపెడతామని వీళ్ళు అంటున్నారు. సో ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, లేకుంటే కొంచెం దూరం నుండి వచ్చే వాళ్ళు అయినా కూడా ఈ విఘ్నేశ్వరుడి అలాగే ఈ గృహ యొక్క సెటప్ని మీరు చూసి ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మాత్రం సాటర్డే బిఫోర్ 10:30 లోపు వచ్చి ఇక్కడ చూడొచ్చు అని చెప్తున్నారు. మీరు గణేష్ని దర్శించుకోవాలంటే మాత్రం మేము శనివారం రోజు ఉదయం 10:30 తర్వాత తీసుకెళ్లి బయట టస్కర్లో అక్కడ అలంకరిస్తాము. దాని తర్వాత మేము లకడి కపుల్ ఖైరతాబాద్ గణేష్ దాటి ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళే వరకు కూడా మీరు దర్శించుకోవచ్చు అని చెప్పి కూడా వీళ్ళు చెప్తున్నారు. చిన్న చూసినావా, వినాయకుని చూసినావా, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ అంతా కూడా? సూపర్ ఉంది అన్న, ఇట్లా పెట్టిరేమో కానీ హైలైట్ చేసిర్రు. గుహ టైపు సేమ్ గుహలోకి వెళ్ళినట్టే ఉంది. నంది, శివలింగము అదిరిపోయింది అన్నాడు. వినాయకుడు ఎట్లా ఉంది? వినాయకుడు కూడా హైలైట్ ఉంది. అదే శివలింగానికి పాలాభిషేకం పోసినట్టుంది. ఎవరు వినాయకుడు చేస్తా ఉంటారా పాలాభిషేకం? అట్లుంది సెటప్. లైటింగ్స్ అవన్నీ ఎట్లా అనిపిస్తుంది? అది కూడా సూపర్ గానే ఉంది. 8th క్లాస్ అన్న. ఎంట్రీ అయితే సేమ్ గుహ లెక్కనే ఉంది, బయట లోపల తెలియట్లేదు. ఇది అరేంజ్ చేసిన గుహలా తెలుస్తలేదు కదా, బాగుంది. వచ్చిన వినాయకుడు గుహ వినాయకుడు అని చెప్పి కూడా అంటున్నారు. ఎట్లా అనిపిస్తుంది? చూడడానికి సూపర్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా మీడియా వాళ్ళకి అండ్ రీల్స్ తీసే వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే ఈ రీల్ చూడకపోతే మేము ఎంత దూరం వచ్చేవాళ్ళం కాదు. రీల్ చూసే వచ్చినాం, లేకపోతే మాకు తెలియదు కదా. సో అట్లా చూడడానికి ఎక్స్పీరియన్స్ బాగుంది, కొత్తగా ఉంది. అంటే తెలుస్తుందా అరేంజ్ చేసిన గుహలాగా అట్లుందా? అరేంజ్ చేసిందని కొంచెం ఫోకసింగ్ చేస్తే తెలుస్తుంది, కానీ నార్మల్గా చూస్తే అరేంజ్ చేసిందా లేదు, రియల్ గుహలాగానే ఉంది. చూడడానికి సూపర్. విగ్రహం కూడా చూడడానికి సూపర్గా ఉంది. లైక్ లేజర్ లైట్స్ లాగానే ఉంది, సేమ్ లైట్ ఓన్లీ ఫోకస్ ఆన్ గణపతి ఓన్లీ, కాబట్టి బాగా కనిపిస్తుంది నీట్గా. మాది యాక్చువల్లీ ఏపీ, ఇక్కడ చదువుతున్నాం మేము. అదే అంటే ఏ ఏరియా నుండి వచ్చారు చూడడానికి? లక్డీ కపుల్ నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చి ఖైరతాబాద్ బడా గణేష్ దర్శించుకున్నారు. ఆల్రెడీ చూసినాం, అట్లనే ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కూడా వచ్చారు. ఓకే అన్న, థ్యాంక్ యూ. సార్ ఎట్లా అనిపిస్తుంది అండి గృహ సెటప్ అంతా కూడా? చాలా బాగుందండి. ఇది దగ్గర 25 years 50 years అవుతుంది. నేను చిన్న ఉన్నప్పటి నుంచి అంటే చాలా రోజులు చూస్తారు, ఇక్కడ చాలా గ్రాండ్గా చేస్తారు. కమిటీ మెంబర్స్ కూడా చాలా బాగున్నారు. కమిటీ మెంబర్స్ కోఆపరేషన్ బాగుంది. అందరు కమిటీ ఒకటే చేసాక చాలా గ్రాండ్ సక్సెస్ అవుతుంది ఎవ్రీ ఇయర్. చాలా చూడదగ్గ ఈ ఇయర్ మాత్రం చాలా సూపర్. గ్రూప్ చాలా బాగుంది, సూపర్ ఉంది. ఇంతవరకు ఎక్కడ చూడలేదు, చాలా బాగుంది, సూపర్ ఉంది. అయితే హైదరాబాద్లో అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ యూనిక్ ఐడియాతో వస్తున్నారు కదా, వీళ్ళు ఈ వచ్చిన ఐడియాని మీరు ఎట్లా స్పందిస్తారు? చాలా బాగుంది సార్. గృహ తీసుకున్నారు కదా వీళ్ళు కమిటీ మెంబర్స్, చాలా బాగా నచ్చింది ఇది మాకు. చాలా అంటే చాలా బాగుంది. అట్లాగే విగ్రహం గురించి ఏం చెప్తారు? మనం చూసుకున్నట్టయితే విఘ్నేశ్వరుడు శివలింగంకి పాలాభిషేకం చేసినట్టుంది కదా, అట్లా చూడడానికి ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్. నేను చెప్తున్నాను కదా, ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లా విగ్రహం. ఎందుకంటే శంకరుని లింగం మీద పాల అభిషేకం చేసినట్టు చాలా బాగుంది, చాలా బాగా అనిపిస్తుంది, చాలా మంచిగా ఉంది. కమిటీ మెంబర్స్ అయితే చాలా కోఆపరేషన్ తీసుకొని చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఉన్నంత ఎంతమంది అయితే కమిటీ మెంబర్స్ ఉన్నారో చాలా అందరు హెల్ప్ఫుల్ ఉన్నారు. ప్లస్ ఏంటంటే హార్డ్ వర్కర్స్ అందరు. నేను ఉండేది ఇక్కడ పక్కనే ఉంటాను. నా పేరు నర్సింగ్. నేను కూడా వీళ్ళంతా కజన్సే కావాలి, మా రిలేటివ్స్ కావాలి, అందరు చాలా బాగుంది. నీ పేరేం పేరు? మేఘన. మేఘన,
సూపర్. ఏ క్లాస్ చదువుతున్నావు? థర్డ్. ఏ స్కూల్? నిర్మల హై స్కూల్. నిర్మల హై స్కూలా? ఓకే. మొత్తం కూడా ఎట్లుంది? శివుని దగ్గర దర్శనం చేసుకున్నట్టే ఉంది. బాగుంది. బాగుందా? ఎట్లా అనిపిస్తుంది? అంటే గృహలాగా సెటప్ లాగా అనిపిస్తుందా? రియల్ గా ఉందా? రియల్ గా ఉన్నట్టు అనిపిస్తుంది సార్. సడన్ గా వస్తే రియల్ గానే అనిపిస్తుంది సార్. బాగుంది. బాగుంది. ఎక్కడ వినాయకుల దగ్గరికి వెళ్ళారు? ఇక్కడికే వచ్చినాం. వెనక సైడ్ ఎక్కడ పోయినా కూడా ఇలా లేదు. ఇంత బాగా ఎక్కడ లేదు. ఇది సూపర్ ఉన్నది. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు అందరూ కూడా? సేమ్ కనిపిస్తున్నారు. జనగాం ఆలయ దగ్గర జనగాం. జనగామా? జనగాం నుండి వస్తున్నారు. జనగాం అందరూ అంటే సేమ్ రెడీ అయ్యి వచ్చారు మరి. కోలాటం వేస్తాం. కోలాటం చేస్తారా? ఎక్కడ చేశారు? ఇక్కడ చేస్తాం వినాయకుడి కాడ. వినాయకుని దగ్గర చేసి ఇక్కడ చూడడానికి వచ్చారా? చూస్తాం. చేస్తాం. నైట్ చేస్తారా? చేస్తాం మేము. నైట్ చేస్తాం సార్ మేము. ఇప్పుడు చూస్తాం అన్నట్టుగా వస్తున్నాం. వీటికి బాగుందని చూస్తాం. కమిటీ ఇదంతా. సో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఆదాబ్ న్యూస్. కెమెరామెన్ శివతో కిరణ్ సైనింగ్ ఆఫ్.